పారితోషికం రఫీ గారి చేతుల మీదుగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఈనాటి ఈ కార్యక్రమాన్ని విడుదల చేసిన దర్శకత్వం మిశ్రో గారు. యాక్చువల్గా మిశ్రో గారు రావాల్సింది, కానీ ఆయన హాస్పిటలైజ్ అయ్యి ఆయన రాలేని పరిస్థితిలో ఉంది. మొన్ననే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చారు. అందుకోసమని రచయిత ఏమో అమెరికాలో ఉన్నాడు. అందుకోసమని వీళ్ళిద్దరూ రాలేకపోయినారు. శాంతంగా మా ప్రేక్షకులందరికీ ముఖ్య గమనిక, మా తదుపరి కార్యక్రమం డిసెంబర్ 5వ తేదీ కాట్ల శ్రీరాములు గారి జయంతి సందర్భంగా తెలుగు యూనివర్సిటీలో వారి పురస్కార ప్రదానం. ఆ సందర్భంగా దివాకర్ బాబు గారు రాసిన 1+1 అనే నాటికను యంగ్ థియేటర్ ఆర్గనైజేషన్ విజయవాడ వారు ప్రదర్శిస్తారు. దానికి అందరూ ఆహ్వానితులే, ఎలాంటి టికెట్ రుసుము ఉండదు. థ్యాంక్ యూ వరండా. హెచ్విఆర్ఎస్ ప్రసాద్ ఈ అసోసియేషన్కి నేను ఆర్గనైజర్ని. ఇవాళ ఈ నాటకాన్ని రచించింది భాస్కర్ చంద్ర, హైదరాబాద్ వాసి. అలాగే దర్శకత్వం చేసింది శ్రీ ఎస్కే మిశ్రో. ఆయన సినిమా రంగస్థల సినిమా నటుడు, చాలా పాత సీనియర్ నటుడు. ఈ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ఆర్గనైజేషన్ ధన్యవాదాలు. సార్, ఎంతమంది ఆర్టిస్టులు, ఎంతమంది నటీనటులు కానివ్వండి? మొత్తం దీంట్లో 9 మంది ఆర్టిస్టులు, బ్యాక్ స్టేజ్ ఆర్టిస్టులు ఒక 4 ఉన్నారు. మొత్తం 13 మంది. విజయవాడ నుంచి వచ్చాం. మాది దృశ్య వేదిక సాంస్కృతిక సేవా సంస్థ. ఎలా అనిపిస్తుంది సార్ ఈరోజు ఇంత మీరు చేసిన ఈ నాటకం ఇంత గ్రాండ్ సక్సెస్ అయింది? నాటకం మొదటి నుంచి బాగా ఉంటుందండి. అలాగే ప్రేక్షకుల స్పందన కూడా బాగానే ఉంది. అయితే ఇది కాస్త ఆలోచించేసే నాటకం కాబట్టి, నెమ్మదిగా నిదానంగా ఆలోచిస్తుంటారు కాబట్టి వాళ్ళకి బాగా నచ్చిందనే మేము అనుకుంటున్నాం. సూపర్ సార్.